అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీ పాయింట్స్ మీద స్పందించాడు. కీ పాయింట్స్ అంటే ఈ మధ్య వచ్చిన విమర్శలు, ఈ మధ్య వస్తున్న రాజకీయ ఆరోపణలు, ఇంకా ఎప్పటిలాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ అయినరు. ఆయన స్పీచ్లో ఎడిదిరిగి తప్పించుకునే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని రెక్టిఫై చేయాల్సింది పోయి తప్పించుకునే ప్రయత్నం. రెక్టిఫై చేసుకోవడం అంటే దీనిలో ఉన్న అనుమానాలు ఏంది, ఆ అనుమానాలను ఎట్లా నివృత్తి చేయాలని పక్కన పడేసి భుజాల నుంచి తప్పించుకొని నాకు సంబంధం లేదు, ఏం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసిండు. నేను ఈ వీడియో మొత్తం 3 బిట్లు ఉంది. ఆ 3 బిట్లను విడివిడిగా వినిపిస్తా. అంతకన్నా ముందు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సిగ్నల్ టీవీ సపోర్ట్ చేయండి, సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. 100కు 60 మంది చూస్తున్నారు వీడియోలు, మీకు అందరికీ కృతజ్ఞతలు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి మీరు చేయండి, మీ పక్కన వాళ్ళతో చేయించండి, మాకు మద్దతుగా నిలవండి. మీకు రూపాయి కూడా ఖర్చు కాదు. కానీ మీరు ఒక్క సబ్స్క్రైబర్ మాకు 1000 ఏనుగుల బలం. మాకు రిపోర్ట్ కొట్టే వాళ్ళ నుంచి, స్ట్రైక్ కొట్టే వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడేది మీరు మాత్రమే. మేము ఏం చేసినా డబ్బులు పెట్టి సబ్స్క్రైబర్స్ కొనవచ్చు, కానీ నేను దాని వైపు పోను. ఖచ్చితంగా జెన్యూన్గా నా వీడియోస్ నచ్చిన వాళ్ళు, నా సబ్జెక్ట్ నచ్చిన వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ అయితే చాలు. రైట్, సబ్జెక్ట్లోకి పోదాం. ఏంది ప్రధానంగా కులగన్న మీద చాలా ఇష్యూస్ వచ్చినాయి. కులగన్న మీద రకరకాల విమర్శలు వచ్చినాయి. దాన్ని రెక్టిఫై చేయాలి గవర్నమెంట్. ఎందుకు రెక్టిఫై చేయాలంటే కులగన్న అనేది కంప్లీట్గా జనానికి సంబంధించిన ఇష్యూ. ఇది మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు, రాహుల్ గాంధీకి సంబంధించిన ఇష్యూ కాదు. కానీ ఆయన ఒక మాట అన్నాడు. ఈ వీడియో చూడండి. ముందు ఈ వీడియోలో ఏం మాట్లాడి వినండి ఒకసారి. రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చిండ్రు ఈ దేశానికి. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందో ఆయా రాష్ట్రాలలో కులగణన చేసి ముఖ్యంగా బలహీన వర్గాల లెక్క తేల్చి వాళ్లకు ఇవ్వాల్సిన వాటా కోటా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు, ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదటని. నాకేం పర్వాలేదు, ఆఖరి అయినా పర్వాలేదు, నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని. మా నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కులగణన చేసినాం. నిజం, మీరు మీ పార్టీ అధిష్టానం కోసం, లేకపోతే మీ రాహుల్ గాంధీ కోసం, సోనియా గాంధీ కోసం, వాళ్ళ కోసం కులగణన చేస్తే ఇట్లే ఉంటుంది. జనాల కోసం చేయాలి. జనాల కోసం చేస్తే కరెక్ట్గా అక్యురేట్ ఫిగర్స్ రావచ్చు. ఒక 0.01%, ఒక 0.5% ఒక డిఫరెన్స్ వచ్చిందనుకో, ఓకే, ప్రతి దగ్గర కొంత వడబోత ఉంటుంది, ప్రతి దగ్గర కొంచెం తాలు పోతుంది. కానీ ఇంత తేడా ఎందుకు వచ్చింది? ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయింది కేవలం 3% అని మీరు చెప్తున్నారు. కానీ దాదాపు 60 లక్షల మందికి సంబంధించిన డీటెయిల్స్ మీకు రాలేదు. 60 లక్షల మంది సర్వే చేయలేదు. నాకు తెలిసి చాలా అపార్ట్మెంట్లలో, చాలా దగ్గర కాలనీల్లో అసలు సర్వేనే జరగలేదు. చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, దీనికి ఒక రికార్డెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. అందుకే నేను ఇది జనాల కోసం సర్వే చేస్తే పక్క నిజమైంది. సో రాహుల్ గాంధీ కోసం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాహుల్ గాంధీ సేవియర్స్ కాదు. తెలంగాణ జనం ఎవరు కూడా రాహుల్ గాంధీ బానిసలు కాదు, ఆత్మగౌరవం గల బిడ్డలు. మీరు చేయాల్సిండే. ఓటర్స్ మన దగ్గర మొన్న జనవరి 6వ తారీఖు నాడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లెక్క 3,35,00,000 మంది ఓటర్లు ఉన్నారు మన దగ్గర. ఓటర్స్ అంటే 18 సంవత్సరాల పైన. మరి 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు మన తెలంగాణ మనుషులు కాదా? మనోళ్ళు కాదా? మన పిల్లలు మన మనుషులు కాదా? మనోళ్ళు కాదా? డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఉంటారు. 18 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ డిగ్రీ అయిపోతుంది. డిగ్రీ చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? 10th క్లాస్ వరకు, 0 to 10th క్లాస్ వరకు చదువుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు స్కూల్కి వెళ్ళకుండా, ఎక్కడ కాకుండా, చదువుకోకుండా ఎక్కడో వర్క్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 18 ఇయర్స్ బిలోనే చదువు మానేసి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, బిజినెస్లు చేసుకుంటున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళందరూ కలిస్తే 4 కోట్ల పైన అవుతుంది జనాభా. ఓటర్సే 3,35,00,000. తర్వాత ఆధార్, తెలంగాణలో ఆధార్లు, తెలంగాణ అడ్రస్లో ఉన్న ఆధార్లు 3,70,00,000 ఆధార్లు అందరికీ ఉంటాయి, చిన్న పిల్లలు కూడా ఉంటాయి. కాకపోతే మనోళ్ళు కొంతమంది బతకనికి వేరే దగ్గర పోతారు కదా, వాళ్ళ ఆధార్ ఇక్కడ ఉండకపోవచ్చు. ఆధార్ సంఖ్య కూడా 3,70,00,000. మీకు వచ్చిన ఫిగర్ ఏంది? 3,54,00,000. ఈ 3,54,00,000 లెక్క చూపుకొనే 3,70,00,000 ఆధార్కి 16 లక్షలు తక్కువ ఉంది కదా అని ఒక లెక్క అనుకుంటున్నాం. 16 లక్షలు తక్కువేసిందని. 16 లక్షలు కాదు, 60 లక్షల మంది, 60 లక్షల తెలంగాణ జనాభాను మీరు లెక్కించలేదు.
వాళ్ళ కులాలు తెలియదు, మీరు అసలు పోలే, మీ వాళ్ళు ఎవరు పోలే. మీరు 1,00,000 మంది అధికారులు మీరు చేపించమంటున్నారు. అధికారులే కాదు, చిన్న చిన్న పిల్లలతో చేపించారు, ప్రైవేట్ ఉద్యోగులతో చేపించారు. మీకు అసలు ఫస్ట్లో మీరు ఏం మాట్లాడినారు చాలామంది? అసలు కులగణన మీ ఇష్టం ఉంటే పార్టిసిపేట్ చేస్తే లేకపోతే లేదు, మీ ఇష్టం ఉంటే సమాచారం ఇవ్వచ్చు లేకపోతే లేదని మీరే దానిలో సీరియస్నెస్ తీసేసిండ్రు, సీరియస్నెస్ లేకుండా చేసిండ్రు. తర్వాత రేవంత్ రెడ్డి ఇంకొక వీడియో కూడా వినాలి మీరు, అది కూడా వినండి ఒకసారి. వాళ్ళు లెక్కలకు రాకుంటున్నంత కాలం ఈ లెక్క తప్పని చెప్తారు. వాళ్ళని లైన్లో నించోబెట్టి లెక్కలకు తీసుకురండి, లెక్క కట్టండి, అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది. లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్ష విధించండి వాళ్ళకు. ఇవాళ ఈ బలహీన వర్గాల ఈ జనాభా లెక్కలల్లో కేసీఆర్ కుటుంబం నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణ అనే వాళ్ళకు శిక్ష. ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా? అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి, సప్పట్లు కొట్టి చెప్పండి. ఈ కులగణన సర్వేలో పాల్గొనకపోతే, వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును, తారక రామారావును, హరీష్ రావును సామాజిక బహిష్కరణ చెయ్యాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా. మీరు పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి ఆమోదించండి. కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గం మొత్తాన్ని కల్పించిండు. వాళ్ళు కూడా తెలంగాణ జనాభా, మన తెలంగాణ వాళ్ళే. వాళ్ళు లెక్క తెలుస్తుందని చెప్పి పార్టిసిపేట్ చేయలేదంట కులగణనలో. నాకు తెలిసి వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదేమో, కేటీఆర్ లాంటి వాళ్ళు. మీరు పోవాలి కదా, మీరు 60 లక్షల జనాభాలో కేటీఆర్, హరీష్ రావు లేకపోతే ఇంకొకరు 4, 5 మందో ఉండొచ్చు. మీరు చెప్పే పేర్లు 4-5 పేర్లు చెప్తున్నారు. మళ్ళీ మిగతా 59,995 మంది ఎవరు వాళ్ళందరూ? వీళ్ళను కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు కులగణన పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి సామాజిక బహిష్కరణ చేస్తున్నాం, తీర్మానం చేస్తున్నామని ప్రకటించండు. తలకాయ ఉన్నాడు ఎవడన్నా మాట్లాడతారా? ఆ మాటలు చేస్తారా? సామాజిక బహిష్కరణ చేయగలరా? ఉందా ఆ సిద్ధాంతం? ఉందా? ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడచ్చా? ఇక అట్లంటే ప్రతి ఊర్లో ఇవే స్టార్ట్ కావాలి. ఒక కులాన్ని మొత్తాన్ని సామాజిక బహిష్కరణ చేసి పడేయాలి. ఒక కులంలో ఉన్న కొంతమందిని పడని వాళ్ళని ఆ ఊర్లో పెద్ద మనుషులు పడకపోతే వాళ్ళందరినీ సామాజిక బహిష్కరణ చేసేయాలి. ఇది లీగాలిటీ ఉందా దీనికి? ఇది చట్టబద్ధత ఉందా దీనికి? ఏమన్నా తలకాయ ఉండి మాట్లాడుతుండ్రా ముఖ్యమంత్రి గారు? సామాజిక బహిష్కరణ చేయడం అంతా ఈజీ అనుకుంటున్నారా? హక్కు ఉందా మీకు? ముఖ్యమంత్రి అయితే సామాజిక బహిష్కరణ చేస్తారా? అందుకే అంటున్నా, బాధ్యతల నుంచి తప్పుకోవడం అంటే అంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. బాధ్యతను భుజానికి ఎత్తుకోవాలి. మీ తప్పులు మంది మీద వేయడం కాదు, ఇది మీ తప్పు. చేయకపోవడం అనేది మీ గవర్నమెంట్ చేసిన తప్పు. అది మీకు అనుభవ రాహిత్యం తెలియకపోవడం కావచ్చు, బహుశా తెలియనప్పుడు తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకుని ఓపిక లేకపోవడం ఇంకొక తప్పు. కాబట్టి తప్పులను మంది మీదేసి, ఇది కూడా కేసీఆర్ మీదేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ మీదేసి ఎన్ని తప్పించుకుంటారు? కేసీఆర్ ఓడిపోయాడు, ఆయన అక్కడ ఉన్నాడు. మీ పాలనను చూసి జనమంతా మళ్ళీ ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. అది మీ తప్పే. నేను ఆఖరి ముఖ్యమంత్రి అని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో మీరు ఒక్కరే కాదు, మీరందరినీ రెడ్డిస్ అందరు మీరు నిజంగానే ఓన్ చేసుకొని గెలిపించారు. ఇప్పుడు ఊరికి పోండి, రేవంత్ రెడ్డి అని పేరు చెప్పండి, తుపుక్కు అంటున్నారు. రెడ్డిల పాలన చాలా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది. పరిచెన్నారెడ్డి కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్న ప్రతిసారి అడ్మినిస్ట్రేషన్ మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. మనకు అడ్మినిస్ట్రేషన్ జీరో. అది ఎందుకో మరి లాస్ట్కి మిమ్మల్ని ఎన్నికేసుకొచ్చిన రెడ్డిలే తలకాయ దించుకొని పోతున్నారు ఊర్లలో మీరు చేసిన పనుల వల్ల. ఇంకా మీరు ఆఖరి ముఖ్యమంత్రి, మీరైతే ఆఖరి ముఖ్యమంత్రి. 100% రేవంత్ రెడ్డి ఆఖరి ముఖ్యమంత్రి. ఎవరికి? రేవంత్ రెడ్డి అనే పేరు చెప్పుకునే వాళ్ళు, లేకపోతే రేవంత్ రెడ్డి వర్గంలో ఆయన్నే చివరి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ఇంకోసారి ఎమ్మెల్యే, ఎంపీ కూడా కాడని చెప్తున్నారు జనం. ఆయన ఆఖరి మళ్ళీ అవుతాడు ఆఖరిగా. రేవంత్ రెడ్డి ఆఖరి ముఖ్యమంత్రి కాదు. రేవంత్ రెడ్డికి ఇది లాస్ట్ అవకాశం, ఇదే చివరి సీఎం. ఆయన మళ్ళీ సీఎం అయ్యేది లేదు. ఆయన సీఎం అవుతారంటే జనాలందరూ హుస్సేన్ సాగర్ అని నొక్కుతారు. ఆయన సీఎం అయ్యి ఏమేలుగా పెట్టిండు, ఏం చేస్తుండో చూస్తున్నారు కదా. ఒక కొత్త యువకుడు ఏం కాదు కానీ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యిండు. వచ్చినప్పుడు ఇన్నోవేటివ్గా ఉండాలి. ఇన్నోవేటివ్ అంటే కూల్చడమా? కట్టింది ఏం లేదు, కూల్చడం తప్ప. ఇట్లా తలతిక్కగా మాట్లాడి అనవసరంగా ఇంకా ఇంత మీరు బ్యాడ్ నేమ్ కూడా కొట్టుకోవడమే తప్ప ఏం లేదు. వాళ్ళ మీద వేసి మీరు తప్పులను తప్పించుకోలేరు. ఈ తప్పు మీది. ఇప్పుడు కూడా
ఇప్పుడు మీరు 16 లక్షలే తక్కువన్నారని చెప్తున్నారు కదా, ఇప్పుడు కూడా తప్పే జరుగుతుంది. నేను ఏది ఏమైనా బీసీలకు 40% ఇస్తాను, మీరు కాదు ఇవ్వాల్సింది. మీరేంది ఇచ్చేది? బిచ్చం వేస్తున్నారు బీసీలకు మీరు బిచ్చమేం అవసరం లేదు. బీసీ నాయకులు కూడా చెప్తున్నారు కదా, రాజ్యాంగబద్ధ కల్పించండి వాళ్ళకి. 42% ఇస్తామని చెప్పినారు, ఎట్లా ఇస్తారో ఇవ్వండి. మీకు సాధ్యం కాదని తెలిసిన హామీ ఇచ్చారు కదా, మోసం చేశారు కదా, హామీ ఇచ్చి ఇవ్వండి 42%. సెంట్రల్ మీద వేసి బాధ్యతలకు వెళ్ళి తప్పుకుందామంటే కూడా కుదరదు. మీకు తెలియదా రిజర్వేషన్స్ ఏ మోతాదులో ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి తెలియకుండా మీరు రాజకీయ నాయకుడు అయినరా? లేకపోతే జనాలకు అబద్ధాలు చెప్పే గవర్నమెంట్కి రావాలనుకున్నారా? సెంట్రల్కు తీర్మానం చేసి పంపించేది అంటే మొన్ననే పంపించేది. మొన్న అసెంబ్లీ ఎందుకు ఇచ్చారు మరి? మన అసెంబ్లీ సమావేశాలు దేనికోసం పెట్టిర్రు? టైంపాస్ కోసం పెట్టినరా? అంటే జనాలను తప్పుతో పడడానికి అసెంబ్లీ సమావేశాలు పెట్టారు అనుకోవాలన్నా? మొన్న ఎందుకు తీర్మానం చేయాలి? 42% ఇవ్వాలని చెప్పి సెంట్రల్కి ఎందుకు పంపలే? అది కూడా తప్పే. సెంట్రల్కి పంపించినా ఏమీ కాదు, ఆ విషయం కూడా తెలుసు. ఎనీవే, రేవంత్ రెడ్డి గారు చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఏంటంటే, మొత్తానికి తన తప్పు చేసి మంది మీద నువ్వు కూడా చిన్నపిల్లలు చేస్తారు ఆ పని. చిన్నపిల్లల గేమ్ అన్నమాట ఇది. ఆయన తప్పులు చేసి దాన్ని కేసీఆర్ మీదనో, కేటీఆర్ మీదనో, హరీష్ రావు మీదనో, బండి సంజయ్ మీదనో, కిషన్ రెడ్డి మీదనో, ఎవరి మీదనో వేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప దీనిలో ఏమి కనిపిస్తలేదు. మీలో అవును దీనిలో తప్పు జరిగింది, దీన్ని సరిదిద్దామని చెప్తే మీకు చాలా విలువ పెరిగింది. మీరు విలువ ఇంకా దిగజార్చుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.